నెహెమ్యా 6:3. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ ఎదుగు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపగలను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. అన్నమాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన నా యేసయ్య, కనికర సంపన్నుడా, కరుణామయుడా, కృప కలిగిన నా దేవ, అయా తండ్రి, నీ కృప అయా తండ్రి ప్రభా మా మీద కుమ్మరింప చేయండి. మాతో మాట్లాడండి. నీ దాసుడు ఎట్టివాడు దేవా తండ్రి, జీరో నాలెడ్జ్ దేవా తండ్రి, నువ్వు మాత్రమే నాకు తెలుసు దేవా తండ్రి, మిగిలినది ఏది నాకు తెలియదు నాయన. అయోగ్యంగా నేను నీ శరీరంలో రక్తాన్ని మోసే నాకు అది ప్రమాదం అని తెలుసు. అందుకే యోగ్యపడాలని ఆశపడుతున్నాను. ఈ వారమంతా లోకంలో తిరిగి వచ్చిన నాకు అంటుకున్న కల్మషము మీ రక్తము ద్వారా కడిగి వేయమని, తద్వారా యోగ్యపరచమని, పరిశుద్ధపరచమని, మాతోనూ మీరు మాట్లాడమని, నీ కార్యమును మాకు జరిగించమని, నా మీద మహిమ తెచ్చుకున్నామని, దయపాలించమని, నీ దాసుడైన ఒట్టివాడిగా ఉన్నాను. నా నోట నీ మాట నుంచి దేవాతను, నీ మనస్సును, నీ హృదయమును, నీ పనిని నేను తెలుసుకుని అలా నా ముందున్న నీ పరిస్థితులకు తెలియజేసి మేమందరము ఒక్క మనిషి అయినట్లుగా ఒకే ఉద్దేశంతో నీ బల్లలో చేతులుంచే భాగ్యం అందరికీ అనుగ్రహింప చేయమని, ఇప్పుడు వచ్చిన వారందరిని బట్టి నీకు స్తోత్రం. ఇంకా రావాల్సిన వారుంటే నీ సన్నిధిలో ఉండుదంత భాగ్యమన్న ఆలోచన వల్ల పుట్టించి కార్యము జరిగించి నీ కృపను నడిపించమని మీరే పొందుతున్నాను. యేసయ్య పరిశుద్ధ శ్రేష్ఠ నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువునందు వీళ్ళరా, ఇప్పుడు నేను చదివిన మూలవాక్యము 10 సంవత్సరాల క్రితం లేదా 15 సంవత్సరాల క్రితం శారీరక క్రీస్తు సంఘాన్ని ఉజ్జీవింపచేసినటువంటి సందేశము తాలూకు మూలవాక్యం, ప్రవక్త పలికిన మాట గుర్తొచ్చింది. వెంటనే ఆ వచనం ఎక్కడో నేను వెతుక్కునేసరికి దేవుడు అద్భుతంగా చూపించాడు. నాకేం తెలియదు. నేను అనుకున్నదైతే ఒక సందేశ ప్రకారంగా నేను వెళ్ళేవాడు. ఇప్పుడు దేవుడే నడిపిస్తాడు. ఇప్పుడు అది నేను చెబుదామన్నా కుదరదు. అది ఆల్రెడీ క్లౌడ్ మెమరీలో, క్యాసెట్లో అప్పుడు ఉండేది. ఇప్పుడు మరి అది క్లౌడ్ మెమరీలో ఉండలేదో తెలియదు. వారు ఎవరికైనా దొరికితే మరొకసారి అది గ్రూప్లో పెట్టాల. విశాల హృదయం, నేను చేయని పని గొప్పది. ఇప్పుడు ఈ వాక్యము మూలవాక్యం ఏదో చదువుకున్నాం. ఆ క్యాసెట్ పేరు మేము చేయి పని గొప్పది. తర్వాత మనము చేయి పని గొప్పది. ఆ తర్వాత ఇలాగా 3 సందేశాలు ఉన్నాయి. గొప్ప విప్లవాత్మకమైన సందేశాలు. కూతురు గారు మాట్లాడిన మాటలు విప్లవాత్మకం. ఏమండి, నిన్న విజ్ఞాపన ప్రార్థనలో మనం మాట్లాడుకున్న మాటలు కూడా అవి కూడా ఏమండి సంఘాన్ని, వ్యక్తిని ఉజ్జీవింపజేసే మాటలు. వాళ్ళు రేర్. నేను బాధపడ్డా. నేను ఎవరు రికార్డ్ చేస్తే బాగున్నాను. చెల్లి రికార్డ్ చేసింది, సంతోషం. అది ఏదైతే ఆ 3 సందేశాలు కనుక ఎవరైతే వింటాడో బోరుగా నడుస్తారు. మన మీద మనకు అసహ్యం కలుగుతుంది. వైరాగ్య భావన చాలా ఉన్నతంగా కలుగుతుంది. అలాంటి సందేశాలు. దానిలో ఒకటి
నేను చేయని పని గొప్పది. నెహెమ్యా ఒక పనికి పూనుకున్నాడు. ఆ పని అంటే రిపేర్ అంటే నీ సముఖము నుండి నేను దయపొందిన ఎడల నా పితరుల సమాధులను ఉండి పట్టణమును తిరిగి కట్టినట్లుగా నన్ను యోధా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నాను. పట్టణము కట్టడానికి 8వ వచనం, పట్టణ ప్రాకారమును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములో నేను ప్రవేశింపే ఇంటికి దూలములు బ్రాణులను ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయి ఆసాపునకు ఒక తాకీదుని ఈమెను అడిగితిని. యెరూషలేమును గూర్చిన హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనా చెప్పలేదు, మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువు నాకు ఉండలేదు. యెరూషలేము యొక్క ప్రాకారమును చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను. తర్వాత నేను బుగ్గ గుమ్మనకు వచ్చి వాటి కోనేటికి వెళితిని, కానీ నేను ఎక్కి ఉన్న పశువులు ఎరమలేకపోయి. యెరూషలేము పట్టణం పాడైపోయింది, దాన్ని కట్టడానికి పూనుకున్నారు. 18వ వచనం, ఇదిగాక నాకు సహాయం చేయ దేవుడు కరుణార్థమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలను నేను వారితో చెప్పాను. అందుకు వారు మనము కట్టుటకు పూనుకున్నవారని చెప్పి ఈ మంచి కార్యము చూపుటకు బలము తెచ్చుకుని దేవుడు స్తోత్రం కలుగును. పట్టణం పాడైపోయింది, పట్టణము పాడైపోయింది, మనము కట్టుటకు పూనుకుందాము. రండి, పదండి మనం పూనుకుందాం. పాడైపోయిన పట్టణం కట్టడానికి మనం పూనుకుందాం. ఇక అందరినీ పోగు చేశాడు. దేవుని పని జరగాలి అంటే, నీకు దేవుడిచ్చిన పని జరగాలంటే మొట్టమొదటి జరగాలి ఉండవలసింది ప్రార్థన. తర్వాత ఆసక్తి, తర్వాత సమకూర్పు, తర్వాత ఆ పని మీద నీకు జ్ఞానం. ఏంటో నేను చేయబోయి గొప్పగా ఉంటుంది. ఆ గొప్ప పని నీ ద్వారా చేయించి గొప్ప కార్యాలను దేవుడు నీ వల్ల చేయించాడని భవిష్యత్తుకు తెలియజేస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతున్నాను. ఇప్పుడు అదంతా చదివితే మొట్టమొదటిసారిగా నెహెమ్యా ప్రార్థన చేసినట్లయితే కనబడుతుంది. తర్వాత ఆసక్తి, నన్ను వెళ్ళనివ్వండి, నేను ఆ పట్టణాన్ని మళ్ళా కడతాను. సమాధుల్లో ఉన్న పట్టణం అనేసాడు. పట్టణం లోపల సమాధులు ఉన్నాయా? సమాధుల లోపల పట్టణం ఉందా? ఏమన్నా మనం ఇప్పుడు చదివాము కదా. నా పితరుల సమాధులు ఉండి పట్టణములకు తిరిగి కట్టునట్లుగా, నా పితరుల సమాధులు ఉండి పట్టణమును తిరిగి కట్టునట్లుగా. ఏమండి, మంచి కార్యము చేయడానికి మనమందరం యోగా చేయవలసి ఉంటుంది. చాలా మంది అంటారు, మంచి పని అయితే నువ్వు ఒక్కడి చేసి చాలు, అందరూ చెప్పవలసిన లేదని అంటారు. ఏదైనా పని నువ్వు కోరుకున్నప్పుడు ఆ పనిలో నలుగురిని కలుపుకుని వెళ్తే ఆ పని ఆశీర్వాదం అందరికీ పంచినట్లు అవుతుంది. ఏమండి, ఆ పని కూడా సుగమం అవుతుంది. చాలా మంది ఇది చేయరు. ఇప్పుడు కర్మలు ప్రార్థన చేసేటప్పుడు ఏమండి, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయరు అని లేఖనమైతే ప్రార్థన చేస్తారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు పాడైపోయిన పునాదులు కట్టున్నాయని నెహెమ్యా పని చేశాడు. అన్ని పాడైపోయాయి
కట్టడానికి పూనుకున్నాడు. పూనుకున్నప్పుడు ప్రార్థన ఒక్కటే చేయలేదు, అందరినీ కలుపుకున్నాడు, అందరినీ పిలుచుకున్నాడు. పురుగంటాడు, రండి రండి పదండి రండి అని అందరినీ పురుగులు. మనము చేస్తున్న పని మంచిదా కాదా అని మనకు తెలియదు. ఇప్పుడు చదివిన వాక్యములో ఏమన్నాడు? నేను చేయు పని గొప్పది అన్నాడు. ఏంటన్నాడు? నేను చేయు పని గొప్పది. గ్రేట్ అన్న మన తెలుసుకోవాలంటే ఐఎమ్ డూయింగ్ ఎ గ్రేట్ వర్క్. ఐఎమ్ డూయింగ్ గ్రేట్ వర్క్. భూమి మీద మనము అనేక పనులు చేస్తూ ఉంటాం. భూమి మీద అనేక పనులు చేస్తూ ఉంటాం. ఒక్కొక్క పని. నేను నా పొట్టకు నింపుకోవడానికి, నా కుటుంబాన్ని పోషించడానికి నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు వృత్తి. చంద్రబాబు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆయన కంపౌండర్ వృత్తి. కురమరావు గారు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆయన ఒక వృత్తి. ఇక్కడ మన శ్యాము ఆయన ఒక వృత్తి. ఉన్నవారు ఎవరెవరు వారి వారి వృత్తులు. వృత్తి అంటే పని, వర్క్. వర్క్ వృత్తి ఒకే ధాతువులు ఏర్పడిన పదాలు, వాళ్ళు ఒకే వృత్తి కొంతమంది చేస్తూ. ఇప్పుడు ఈ వృత్తులన్నిటికంటే శ్రేష్టమైన వృత్తి ఏది అనేది మనం బ్యారేజ్ చేసుకోవాలి. మన అన్న దేవుని పని అని అంటాం. అనకపోతే మన పాస్టర్ గారు బాధపడతారు, లేకపోతే ఎవరైనా బాధపడతారని. ఏం పని అన్నిటి కనుక దేవుని పని. దేవుని పని అంటే అసలు నా పని నేను అప్పగించాను అనుకోండి. ఈరోజు నేను క్లాస్కి రావట్లేదు, నా బదులుగా ఇంకొక ఎవరైనా సరే నేను చేయవలసిన పని చేయాలి అంటే ఇంకొక ఎవరో సైన్స్ టీచరు నా ప్లేస్లో నేను చెప్పవలసిన పాఠం చెప్పాడు. అది నేను వాళ్ళకి అప్పగించిన పని. అది నేను అప్పగించిన పని. అలాగే ఇంటి దగ్గరకు మీ భార్యకు లేకపోతే ఇంకొకరికి ఇంటికాడ ఉన్నప్పుడు ఏమైనా పని అప్పగించాలనుకోండి, నీవు చేయాల్సిన పనాన్ని చేసింది అనుకోండి, అప్పుడు అది నీవు అప్పగించిన పని అవుతుంది. నీవు అప్పగించిన పని అవుతుంది. అప్పుడు మరి పని మీద ఎవరు చేయమన్నారు? మా ఆయన చేయమన్నారు. అది నీ భర్త మీద అప్పగించిన పని. ఏదో ఎందుకు సర్వంగా అన్నాను అనుకోండి, ఇది నేను అప్పగించిన పని. ఇప్పుడు దేవుని పని ఏంటి? ఎందుకు ఈ ప్రశ్న వేశాను? గ్రేట్ వర్క్ ఏదైనా అంటే తక్కువ మనం చెప్తాం. దేవుని పని మనమంటాం. అనకపోతే ఏంటి ఈ భూమిలో ఇంకేదైనా మంచి పని ఉందా అని అంటారు పాస్టర్. ఎందుకు బాగా డైరెక్ట్గా ఒక ఆన్సర్ చెప్తే అయిపోతుంది. నేను నెంబర్ పంపించాను, ఒకసారి కాల్ చేయమని చెప్పండి. ఇదే పని చెప్పినా మరి అవరు గారు పాస్టర్ గారు మాట అంటారు. ఎందుకు అసలు దేవుని పని ఏంటి? అసలు దేవుని పని ఏంటి? దేవుని పని
ఒక్కొక్క తరములో ఒక్కొక్క రకంగా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కొక్క తరములో ఒక్కొక్క పని. మోషే తరములో ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడం, ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడం. అబ్రహాము తరములో ఒక పని, దానియేలు తరములో ఒక పని, నెహెమ్యా తరంలో ఒక పని, మందిరం కట్టడం, యెరూషలేము పట్టణము కట్టడం. అసలు ఇప్పుడు దేవుని ఈ తరములో దేవుని పని. హల్లెలూయా. ఈ తరములో దేవుని చేస్తున్న పని నువ్వు తెలుసుకుంటే ఆ పని చేయడంలో నీకు ఆసక్తి ఉంటే, ఆ పని కొరకు నీకు ప్రార్థన ఉంటే, ఆ పని కొరకు నువ్వు ఏమైనా వ్యక్తులను నువ్వు సమూహీకరిస్తే అది గొప్ప పని నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. అది నువ్వు చేస్తున్న పని గొప్పదవుతుంది. హల్లెలూయా. అర్థమైంది? మనం చేసుకుంటున్న ఏ పని అయినా సరే దేవుడు చేస్తున్న పనికి తోలనము కాదు, కొలతకు అందదు. నీవే పని చేసినా, నువ్వే పని చేసినా, అన్ని పనుల కంటే ఉత్తమమైన పని నాదో శరీరానికి నాదోపాసన. హల్లెలూయా. ఏమన్నా శబ్ద బ్రహ్మమైన క్రీస్తు పనిని నా పనిగా కొనుగోలు చేయడమే గ్రేట్ పని. గ్రేట్, చాలా గొప్ప పని. అయితే ఇప్పుడు ఏం పని చేస్తున్నాడు దేవుడు? నాకే పని అప్పగించాడు. మనం కర్మల ప్రార్థన చేస్తున్నాం, మనం పెదవుల ద్వారా ఉచ్చరిస్తున్నాం, హృదయంలో వ్యాధులు ఉన్నా సరే ప్రార్థన చేస్తున్నాము. కానీ కొంతమంది అది కూడా చేయడం వచ్చింది, ఆ ప్రార్థన కూడా రాదు. ఆ ప్రార్థన ఫలించడానికి నీవంటి పని ఏది? నీవు ఏం చేస్తున్నావు? పునాదులు పాడైపోగా నీతి మంత్రులు ఏం చేయదురు అని ఓ ప్రార్థనలోన ఆ వాక్యం మీద కూడా దేవా పునాదులు పాడైపోగా నీతి మంత్రులు ఏం చేయదు, లేదని శ్రేష్టతను కూడా అవును ఆయన ఇప్పుడు నువ్వేం చేయదు అని ఎట్లేదు ఆలోచన పెట్టి మళ్ళీ ప్రార్థన చేయదు. మరి పునాదులు బాగు చేయడానికి ఎవరు పూనుకుంటారో? నువ్వు అనుకున్న పని ఏది గొప్ప కాదు నాయన, ఏది గొప్ప కాదు. ఏమండి, దేవుడు అక్కడ బహు సమీపంలో ఉంది. ఇట్స్ వెరీ నియర్, వెరీ నియర్. దేవుడు అక్కడ బహు సమీపంలో ఉన్నది. Wake up and see and watch what happening in this world. మేలుకొని కళ్ళు తెరిచి ఒకసారి చూడు ప్రపంచంలో ఏం జరుగుతుంది. మనం లోకంలోనే ఉంటున్నాం, కానీ లోకమాలిన్యములకు ఎడిక్ట్ అవ్వడానికి వీలు, లోకమాలిన్యాన్ని అంటించుకోవడానికి వీలు. సరదాగా ఉంటూనే ప్రపంచ స్థితిగతుల గురించి ఆలోచించి నీవు ఉండవలసిన స్థితి స్థాయి ఏంటో నిర్ణయించుకుని ఆ ప్రకారంగా నడవడమే ఇప్పుడు నీకున్నటువంటి తక్షణ కర్తవ్యం. ఎవరేం చేస్తున్నాడు? ఏమండి, ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటాడు, దయచేసి చూడండి. 9వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథము 9:10 చూడండి. అదే చదవక్క.
చేయుటకు నీ చేతికి వచ్చిన పని ఏ పనైనను నీ శక్తి వాటము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. ఇప్పుడు భూమిలో నీకు దేవుడు ఏ పని ఇస్తే, ఏ పని ఉందో దేవుని పని, అది చేయడానికి శక్తి లేకుండా చేయు. మరి తర్వాత చేయడానికి పని లేదు సుమా. దేవుని నమ్ముదానికి అడగాలి పాతాలని, అక్కడ ఏది ఉండదు నీకు. కనీసం భూమి మీద ఉన్నప్పుడైనా సరే నీ చేతికి వచ్చిన పని ఏదైనా చేయాలి, ఏదైనా. మనకు వచ్చిన ఏ అవకాశమైన దేవుని పని వదలకూడదు, ఏ సాటి బట్టి కూడా వదలకూడదు. నాకు అసలు దొరకడమే పెద్ద భాగ్యం అనుకోవాలి. యాకోబు దేవుడు ట్రాన్స్లేషన్ ఎంత కష్టపడ్డానో తెలుసు నేను. ఆ పని చేసిన వారికి తెలుస్తుంది. క్షణక్షణం భయం భయం, ఎలాగా దాన్ని ఇచ్చేయాలని. మొత్తానికి గత మార్చిలో దాన్ని ఓపెన్ చేశాం. ఇప్పుడు దేవుని మహాకృప కోర్ కమిటీ మీటింగ్ నిర్ణయించేసింది. యాకోబు దేవుడు ఢిల్లీలో ఉరియా గ్రంథం కూడా మరలా రిలీజ్ అవుతుంది. దేవుని స్తోత్రం. ఈ పనిలో భాగస్వాములు ప్రతివాడు ధన్యుడు 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 ధన్యుడు. హల్లెలూయా. నేను అందుకే అంటాను, బాబు మీ గుర్తులు పెట్టండి, మీ పనిని ఏదో ఒక పని చేయండి. ఒక చారిత్రాత్మకమైన పనిలో మీ సహకారం అందించాలి. ఇచ్చాం 2-3 డేస్లో దాన్ని ఫైనల్ అయిపోతుంది. ఏమంటే మళ్ళీ తప్పులు లేకుండా చూడడానికి ఇంకొక మళ్ళా ఏమంటే ఢిల్లీ లోపల ఉంది. ఏమంటే ఏదో గల్లీ లోపల ఎలా పడతారో చేస్తే కుదరదు. దాన్ని మళ్ళీ తప్పులు లేకుండా ఇంకొక పాస్టర్ గారికి అప్పగించాను, గుడియా పాస్టర్ గారికి. ఆయన క్యాంపులో ఉన్నాను, పాస్టర్ వచ్చినాక ఒక 3 పేజీలు ఆల్రెడీ అయిపోయింది. రీకరెక్షన్ అవుతుంది, ట్రాన్స్లేషన్ రీకరెక్షన్. అది రీకరెక్ట్ చేసి చిన్న కొద్దులు ఎత్తులు ఉంటాయి కదా, అది చేసి బుక్ డిజైన్ కూడా అయిపోయి ఇమ్మీడియట్గా నేను పీడిఎఫ్ ఏమంటే మన మినిస్ట్రీకి అడాప్ట్ పంపిస్తే మన కోర్ కమిటీ సభ్యులు అలాగే మన అవుట్ రీచ్ మినిస్ట్రీ సభ్యులు 5,000 కాపీలు ప్రింట్ చేసి ఢిల్లీలో ఓపెనింగ్ జరగబోతుంది. దేవుని స్తోత్రం. ఈ పని గొప్పదా, తెలుసుకోవడం గొప్పదా? నేను వెళ్ళి నా పనిని చేసుకుని వచ్చి దేవునికి రూపాయి తీయకుండా దేవుని పని అంటే ఏదో సాకులు చెప్పి, ఏమండి నా పని ఎలాగైపోయింది, నా పరిస్థితి ఎలాగైపోయింది, నేను ఎలాగైపోయాను. మన కోర్ కమిటీ మీటింగ్ అయినప్పుడు ఏమండి నాకు నేను జాతీయ నాయకుడిగా పిలిపొచ్చింది. నాకున్న పరిస్థితిని బట్టి వెళ్ళలేదు. తర్వాత ఈ విషయం తెలిసింది. దానికి మనం సహకారం అందించలేదా? నేను అందుకే అంటే గ్రూప్లో ప్రార్థన చేయండి అంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు దేవుడు చెప్తాడు మరి నీ సహాయం ఏది అని. అప్పుడు ఇదిగో నా వంతు సహాయం అని పంపించాను. పుస్తక పరిచర్యకు నువ్వు పంపిస్తే నువ్వు వెళ్ళవు, ఎక్కడికి వెళ్ళి చెప్పలేవు, నీకు భాష రాదు. చేస్తున్న వాళ్ళకి నువ్వు సహకరించాలి. వివేకముతో ఏమన్నాడండి దయచేసి, నీ శక్తి లేకుండా చేయమన్నాడు. నీ దగ్గరికి పని చేయడానికి ఏదైనా పని వచ్చింది అనుకోండి, శక్తి లేకుండా చేయాలి. నీ దగ్గర 100 words శక్తి ఉందనుకో, ఆ శక్తిని అలాగా దానికి పట్టాలి. శక్తి లోపము లేకుండా ఏమంటే ఒక రాయిని ఎత్తి జల్లమంటాడు, ఎత్తుకు 100 రూపాయలు అంటాడు. ఏం చేస్తాం? బలం ఉపయోగించో బుద్ధి ఉపయోగించో దాన్ని కలుస్తాము లేదా? అర్థమవుతుందా? దాన్ని కవించి పక్కన పెట్టాలి. వాటి టార్గెట్ ఏది? నువ్వు చేస్తే నీకు 100 ఇస్తాం. అప్పుడు ఏం చేయాలి? 100 రూపాయల కోసం తప్పకుండా నువ్వు ఏది ఉపయోగించు, బుద్ధి ఉపయోగించు, బలం ఉపయోగించు, అది తీయాలి. నీకు కావాల్సిన డబ్బులు నువ్వు తీసుకోవాలి. అంటే అక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టావు? నీ బుద్ధి, నీ శక్తి, నీ బలము అంతటిని అక్కడ పెట్టి దాన్ని కదిలించు.
అంతే ఎఫర్ట్ దేవుని పనిలో పెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును. ఈ వారం అంతా నువ్వు పెట్టిన ఎఫర్ట్ ఏంటి నాకు చెప్పండి. గతమే తెలియండి. ఈ వారం నువ్వు పెట్టిన ఎఫర్ట్ అన్నిటికీ గొప్పదైన, అన్నిటికంటే గొప్పదైన దేవుడి పని అని ఇప్పుడు విన్నాను. ఈ దేవుడి పనికి నా ఎఫర్ట్ నేను ఎంతవరకు సపోర్ట్ ఇచ్చాను, నేను ఏం చేశాను, అంతసేపు నేను, నా కుటుంబము, నా పని పాటలైనా అది దేవుని పని. అన్నిటికంటే గొప్పదైన దాన్ని వదిలేసి ఏదో మామూలుగా లోకంలో బ్రతకడానికి కోసం ఉపయోగించే వాడిని దృష్టి పెడుతున్నాం. నువ్వు ఎంత దృష్టి పెడితే నువ్వు అంత బలహీనుడు అయిపోతావు. నువ్వు దేవుని పని మీద ఎంత దృష్టి పెడితే ఇవన్నీ నీ వెంట ఆటోమేటిక్గా వస్తాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇది వాస్తవం. ఇది లిఖిత పూర్వక సత్యం. హల్లెలూయా. ప్రయాసపడి భారంగా నా యొద్దకు రండి, నేను విశ్రాంతినిచ్చేదను. లోకమంతా ప్రయాసపడిపోతుంది. దేని కొరకు అంటే ఈ జానుడు పొట్ట నింపుకోవడం కోసం. ఆ జానుడు పొట్ట నింపడం కొరకు ఆ ప్రయాసలో చాలా తప్పులు కూడా జరిగిపోతున్నాయి, పాపాలు కూడా జరిగిపోతున్నాయి. నా దగ్గరకు రండి అన్నాడు, నా కాడి మూయిట మేలు అన్నాడు, అది సులువైనది అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. దేవుడి పని చాలా గొప్పది. అది ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? అది కదా మన ప్రశ్న. ఈ తరములో దేవుడు చేస్తున్న పరిచర్య అప్పుడు నెహెమ్యా కాలంలో నెహెమ్యా చేసిన పరిచర్యే ఇప్పుడు నేను చేయవలసిన పరిచర్య. హల్లెలూయా. దేవుని మందిరాలు పాడైపోయాయి, పట్టణాలు పాడైపోయాయి, పునాదులు కదిలిపోతున్నాయి. సహోదరుల మధ్య ఐక్యత లేదు, బోధన ఐక్యత లేదు. మరి ఆ పనికి నువ్వు నేను పూనుకోక్కర్లేదా? ఒక్క పాస్టర్ గారు పూనుకోవాలా? అతిశయించుట నాకు తగదు కానీ అతిశయించవలసి వచ్చింది అన్నట్లుగా. ఒకప్పుడు ప్రసాద్ పాస్టర్ గారు నడిపిస్తున్న టైంలో ఆయన కేవలం ఆదివారమే ఉంటే మిగిలిన పనులని నేనే చేసేవాడు. గ్రంథాలు ఇవ్వడం కానీ, సువార్త చెప్పడం కానీ, ప్రార్థన నడిపించడం కానీ, ప్రార్థనలు చేయడం కానీ, అధికారులతో నాయకులతో మాట్లాడడం కానీ దేవుడు నా చేత జరిగించాడు. అదే ఆసక్తి మీలో ఉంటే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. దేవుడు స్తోత్రం కలుగుతాడు. అప్పుడు నేను కుటుంబంలో ఆగేది ఉండాలి, ఎంత ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు. లేఖనానుసారంగా అండి, కుటుంబాన్ని వదిలేమని చెప్పట్లేదు. తెలివి ఉండాలి. నేను పని చేసినప్పుడు దృష్టి యొక్క కన్ను నా మీద ఉంటుంది. అప్పుడు ఏ తెలివి ఉపయోగించి నేను పని చేయాలో ఆ తెలివి ఉపయోగించి నేను దేవుని పని చేయాలి. ప్రాణం వల్ల వివేకము, భావుల వలె నిష్కల్మషం, పరిశుద్ధత మనకు ఉండి ఈ పనులు ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమన్నా అలాగే తిమోతికి రాసిన పత్రికల్లో అంతా చూడండి. పౌలు 4వ అధ్యాయము 5వ వచనం, మొదటి తిమోతి 4:5. మనం అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పనిచేయము, ఈ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, మొదటి తిమోతి 4:15-16. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తం వీటిని మనస్కరించు, వీటి అందే సాధకం చూసుకున్నాను.
సాధకము చేసుకున్నాము. రేపు ఎందు వచ్చినట్టు ఎవరను బట్టి ఎవడును నిన్ను ఎవరెవరు బట్టి ఎవరైనా నిన్ను ప్రియకరించలేదు కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. నేను వచ్చే వరకు చదువుటలందును, హెచ్చరించుటలందును, బోధించుటలందును జాగ్రత్తగా ఉండము. పెద్దలు హస్తనిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము అని చెబుతూ వీటి యందే సాధకము చేసుకోవాలి. అటు మనం ఏం చేయాలి? సాధకం చేసుకోవాలి. నిన్ను కూర్చొని నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీ ఇలాగ చేసి నేను నీ బోధన వినువాన్ని రక్షించుకుంటూ దేవునికి స్తోత్రం కలుగునగా మాదిరి. కాబట్టి పాత్రలు మీరన్నది నాకు కాదు దానికండి. ఈ మాట శిష్యునకు చెబుతున్నాడు పౌలు తిమోతికి. నువ్వు శిష్యుడు అయితే నీకే, నేను శిష్యుడు అయితే నాకే. మాటలు చాలా మంది అసలు మాట్లాడమే తెలియదు. యవ్వనమును బట్టి ఎవరి ముందు తెలియకరించుకుంటున్నాము. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. మాట్లాడడం చాలా మంది తెలియదు. మాట్లాడడం చాలా మందికి తెలియదు. చదువుకున్నాడు ఒక రకంగా మాట్లాడతాడు, చదువులేనాడు ఒక రకంగా మాట్లాడతాడు. చదువుకుంటే నీ మాటలో ఏమండి ఇంకా సున్నితత్వం ఉండదు. చదువుకుంటే నీ మాటలో ఒక సున్నితత్వం ఉండదు, ఒక సౌమ్యం ఉండదు. అవహేళన భరితమైనటువంటి భాష. మనం మాట్లాడితే అవతల వారికి నెమ్మది కలిగేటట్లుగా ఉంటుంది. మనం మాట్లాడితే అవతల వారు ఏమండి గాయము యొక్క ఆ తీవ్రతను మర్చిపోయేటట్లుగా ఉండాలి. అసలు కనబరచలేనటువంటి బలహీన లేఖనం సెలవిస్తూ ఉన్నది. నీకు వచ్చిన పని ఏదైనా సరే శక్తి భేదం లేకుండా చేయాలి. నువ్వు పని చేయడానికి పూనుకుంటున్నప్పుడు నీకున్న పరిస్థితులను బట్టి నీకున్న ఆ యొక్క వనరులను బట్టి వాటిని సాధకం చేసుకుని శక్తి పొందేమో. ఎందుకో తెలుసా? నువ్వు మామూలు పని నువ్వు చేస్తున్న పని విషయంలో అభివృద్ధి పొందడానికి పేరు తెచ్చుకోవడానికి ఎంత ఎఫర్ట్ పెట్టి మనం కష్టపడతామో అంతకు మించిన పని దేవుని పని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంతకు మించిన పని ఆ పనికి నీ ఎఫర్ట్ కంపల్సరిగా పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి ఎంత పెట్టాలి అంటే అవసరమైతే నీ జీవితాన్ని ధారపోసేటంతగా పోరాడమన్నది. ఎలా పోరాడమన్నదండి? ప్రార్థనలో రక్తము కారినంతగా పోరాడుతుంది. దేవుడి పనిలో ఒక భాగం ప్రార్థన. ఆసక్తి లేని వారికి ఉరుదలపడదు. నెహెమ్యా చేసిన పని ఏమంటే నెహెమ్యా ఏం చేశాడు? మనం అందరం మంచి పని అన్నాడా కదా? ఏమండి ఇలా మంచి కార్యము చేయడానికి బలము తెచ్చుకున్నది. ఏమంటే 17వ వచనంలో మనకు కలిగిన శ్రమ మీకు తెలుసున్నది. యెరూషలేము ఎట్లు పారైపోయాలని పోయినో దాని గుమ్మముల అగ్నిచేత ఎట్లు కాల్చడంలో మీరు చూసి ఉన్నారు. మనకి మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారం మనలో కట్టుకుని రండి అని ఏం చేస్తున్నాడు? పురుగొల్పుతున్నాడు అందరినీ.
రండి రండి రండి, మనకు నింద రాకుండా ఉంటున్నట్టు. రేపు పొద్దున మనకి నింద రాకూడదండి. బాబు నీకు సత్యము తెలిసింది, దేవుని పని తెలిసింది, దేవుని ఉద్దేశానికి తెలిసింది, దాని ద్వారా నువ్వు ఏం చేశావు, ఎన్ని తెలిసింది కూడా నువ్వు ఒక్క ఇటుకుని కూడా సరిగ్గా సరి చేయలేకపోయావు, ఒక్క సజీవ రాయిని కూడా నువ్వు సరిగ్గా పేర్చలేకపోయావు మందిరంలో. మరి తెలుసుకొని ఏం చేశావు? ప్రతి ఆదివారం మొత్తం సందేశం ఉంటాం, వెళ్ళిపోతాం, అంతే. అంతేనా? కొద్ది రోజులు సత్తారు. మరి ఏం చేశాం? ఇంత తెలుసుకొని ఏం చేశాం? పేరుకి సీనియర్, నేను అప్పుడు బాప్తిజం తీసుకున్నాను, నేను అప్పటి నుండి సత్యం వెంబడిస్తున్నాను. ఏం చేసావు వెంబడించి? నీ ద్వారా ఏం జరిగింది చెప్పు. మౌనం. మన మీద నింద రాకుండానట్లు అన్నారా? ఏమండి? ఇక మీదట నింద రాకుండా ఏసేలేని యొక్క ప్రాకారం మరలా కట్టుదని రండి రండి. జన సమూహము ఎదుట దేవుడు మనల్ని నిందించకుండా మనల్ని నిందించుదా అన్న రీతిగానే మనం బ్రతుకుదాం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకంటే నేను చేయుచున్న పని గొప్పది. హల్లెలూయా. ఈ గొప్ప పనికి ఎవరైనా ఆటంకమైనా, ఈ గొప్ప పని చేయకుండా ఎవరైనా నీకు రాజునా, ఏదైనా నేను రాజునా పని చేయకుండా అవసరమైతే దాన్ని గురించి పెట్టారు. ఎందుకంటే ఇది గొప్పది. ఏది గొప్పది దానికి ప్రాకులాడాడు, కానీ ఘనహీనమైన దానికోసం ఎందుకు ఎవరైనా ప్రాకులాడతాడా? ఇక్కడ రాగి ముద్ద, ఒక బంగారం ముద్ద ఉంది, నువ్వు తీసుకోనంటే ఎవరైనా ఇప్పుడు బంగారం దగ్గరికి చేయాలి. ఎందుకంటే గొప్పది, గ్రేట్, గోల్డ్ ఈజ్ గ్రేట్. ఇంకా దాని పక్కన డైమండ్ పెడితే డైమండ్ తీసుకుంటారు, ఇంకా గోల్డ్ కంటే ఇంకా గ్రేట్ డైమండ్. అలాగా మన ముందున్న ఏది ఏ స్థాయిలో ఎంత విలువైనదో తెలుసుకొని ఆ ప్రకారంగా మనం బ్రతికితే మన జన్మకు మన జీవితాలకు సార్థకత ఉంటుంది. అలాగే లేకుండా ఏదో నడుస్తుంది, వెళ్ళిపోతున్నాం అవుతుందని అంటే మనకంటే బుద్ధిహీనుడు ఇంకొకడు ఉండడు. నిందలో పాలైపోతుంది. దేవుడు మామూలు మనుషులు నిందిస్తే ఎంతమంది చెప్పాడు, మనుషులు నిందించారు, వాడు మంచోడు కాదు, నేను మంచోడు కాదు. కొద్దిగా పోతే ఇది ముందుకు ఇంకో పద్దెనిమిది ఇంకొకరికి వస్తుంది, వాళ్ళు అందరు జనాలు దృష్టి అంత అదే అవుతుంది. ఇది మర్చిపోతారు, నా మీద వచ్చే ముందు మర్చిపోతారు. అవునా కదా? భూమి మీద పరిస్థితి జరుగుతుంది, కానీ పరలోకంలో ఆ నింద ఎదురుగాలు ఉండిపోతుంది. అలాంటి నిందలు మన మీద ఉండకుండా లేకుండా ఇప్పుడే మనం పశ్చాత్తపడి వాటిని వదులుకొని పనికి పొందుకుంటాం. రహస్యమైనది బట్టబయలు కాక మానదు. అక్కడ దేవుడు బట్టబయలు గొప్ప నిందల పాలైపోతాం. చాలా భయంకరమైన పరిస్థితి. కాబట్టి పిల్లలు మనము చేయ పని గొప్పదని గుర్తించి ఆ పని మీద దృష్టి పెట్టి మనం ప్రభువును ముందు కొనసాగించుకుందాం. దేవుని కృపలో ముందుకు సాగుదాం. దేవుడు మాటలు మన దగ్గర దేవునికి ఆశ్రయించుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం.